వరద విలయానికి అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ చిక్కుకుపోయింది. చింతూరు వద్ద 45 అడుగుల ప్రవహిస్తోంది శబరి నది. కూనవరంలో శబరి గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది వరద. అయితే నేషనల్ హైవే పై నుంచి ప్రవహిస్తోంది వరద. ఆంధ్ర నుంచి తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోక నిలిచిపోయాయి. కూనవరంలో శబరి బ్రిడ్జ్ పై నుంచి ఈ వరద ప్రవహిస్తోంది. ఒడ్డు కాలనీ, కూనవరం, విఆర్పురం, వడ్డీగూడెం, శ్రీరామగిరి, చింతరేవుపల్లి గ్రామాలని ప్రస్తుతం వరద ముంచెత్తింది. భూపాలపట్నం, ఏలేరుకు వరద ఉధృతికి గొంతున సుబ్బారావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఇక రాత్రి నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెరువులను తలపిస్తున్నాయి గ్రామాలన్నీ కూడా. ఇక ఎప్పటికప్పుడు సంఘటన స్థలాన్ని కావచ్చు, అక్కడ జరిగేటువంటి ఆ వరద విలయాన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ దినేష్ కుమార్. ఎమ్మెల్యే శిరీషాదేవి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 149 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3851 కుటుంబాలకి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 131 మంది గర్భిణీలను స్థానిక ఆసుపత్రి తరలించారు. సుమారుగా 64 బోట్లను ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ప్రజెంట్ అల్లూరు జిల్లా పరిస్థితి ఏ రకంగా ఉంది? ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? అల్లూరు జిల్లాకి ముచ్చటగా మూడోసారి అయితే వరద పోటెత్తిందని చెప్పాలి. మొత్తం ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో చింతూరు, అలాగే కోనవరం, ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే మనకి పునరావాస కేంద్రాలు ఉన్నాయో అన్ని కూడా పూర్తిగా వరద నీటిలోనే మూడవసారి చిక్కుకోవడంతో మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. కొన్ని రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే కోనవరం బ్రిడ్జి పై నుంచే జాతీయ రహదారి ఏదైతే ఉందో, అలాగే జాతీయ రహదారి 30-326 కూడా మొత్తం పైగా వరద నీటిలోనే చేరుకోవడంతో మొత్తం రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి మరో పక్కన ఉంది. చింతూరు వద్ద అయితే మొత్తం శబరి అనేది అయితే 50 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. అలాగే ప్రధానంగా మొత్తం అన్ని ప్రాంతాలలో మొత్తం వరద అయితే పోటెత్తడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో బోట్లు కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 149 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ముఖ్యంగా వాళ్ళకి రాకపోకలు ఇబ్బంది కలిగిన నేపథ్యంలోనే 3851 కుటుంబాలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. అలాగే వరద మరింత క్రమక్రమంగా పెరుగుతుంది. ఏదైతే చింతూరు అలాగే మండలం ఉన్నటువంటి ఒడ్డు కాలనీ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. అలాగే శబరి మరింత ఉగ్రరూపం దాల్చి మొత్తం ఏజెన్సీ ప్రాంతాలను అయితే అతలాకుతం చేస్తుంది. రెండు సంగమం ఏదైతుందో కోనవరం శబరి నది సంగమం వద్ద అయితే 50 అడుగులు పైబడి అంటే 55 వరకు కూడా నీటి మట్టం చేరుకున్నటువంటి ప్రమాద స్థాయిలో వరద అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన అయితే క్లియర్ గా ఉంది. అంటే కోనవరంలో నీట మునిగినటువంటి ఉదయ భాస్కర్ కాలనీ ఏదైతే ఉందో, అలాగే చేపల బజార్ అంటారు, గిన్నెల బజార్, ఈ బజార్లు అన్ని మొత్తం అన్ని కూడా ఆ కాలనీ ప్రాంతం అంతా కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. మరో పక్కన ఏజెన్సీ ప్రాంతం అలాగే విఆర్పురం మండలం వడ్డీగూడెంతో పాటు శ్రీరాంపురం, చింతరేవుపల్లి గ్రామాలను అయితే వరద ముంచెత్తడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాసుల్ని కలెక్టర్ దినేష్ కుమార్ కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించారు. అక్కడ అందరినీ కూడా అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారిని ఎన్డీఆర్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. రాకపోకలకు కూడా అంతరాయం కలగకుండా బోట్లపై కొన్ని మందిని అక్కడ తరలిస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. మొత్తం ముచ్చటగా మూడవసారి ఈ యొక్క వరద ముచ్చెత్తడంతో అక్కడ నుంచి దిగువకు వస్తుంది. ధవళేశ్వరానికి కూడా వరద పోటెత్తి అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతంలో మరి ఇంకా వర్షాలు పడితే మాత్రం ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఓ పక్కన ఏజెన్సీలో వాగులు వంకలు కూడా పొంగి దిగువకు ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఓ పక్కన శబరి, ఓ పక్కన గోదావరి ఉగ్రరూపం దాల్చి మొత్తం ఏజెన్సీ విలీన మండలాలను మొత్తం కూడా అతలాకుతలం చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరింత గంట కూడా అక్కడ వరద పెరుగుతూ వస్తుంది. ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కనపడడం లేదు. పక్కన మొత్తం ధవళేశ్వరం వద్ద అయితే రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దిగువకి ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ లంక గ్రామాలన్నీ కూడా
ఆయనవెల్లిలో ఉన్నటువంటి కాజువేలు కూడా నీట మునిగాయి. రెండో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలోనే ఇప్పటికే 11 లక్షల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం నుంచి కిందకు విడుదల చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. గండిపోచమ్మ ఆలయం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలు కూడా దిగువకి వరద రావడంతోనే ఈ యొక్క కోనవరం కావచ్చు, అలాగే చింతూరు శబరి నది మరింత ఉగ్రరూపం దాల్చి వరుస బార్డర్ ప్రకాష్, ఈ వరదల విలయం వల్ల సుమారుగా 3,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలు తరలించినట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో వారి యోగక్షేమాలు కావచ్చు, వారి బాగోగుల విషయాన్ని కావచ్చు, ఏ రకంగా ఉంది పరిస్థితి? ఎస్, అందరికి కూడా పునరావాసాలంటే మనకు 149 వరకు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ఈ యొక్క అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద, అంటే నిన్న సడన్ గా వస్తున్నటువంటి వరద ప్రకటించడం, అలాగే రాత్రి మీద నిన్న జిల్లా కలెక్టర్లు కూడా సమావేశాలు నిర్వహించడం, వరద పోటెత్తుతుంది, ఈ యొక్క ఏదైతే లోటెత్తు ప్రాంతాలు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించాలని అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అంటే ఒక్కసారిగా, అంటే గతంలో చూసుకుంటే క్రమంగా పెరుగుతున్నటువంటి గోదావరి కావచ్చు, శబరి కావచ్చు, అంటే శబరి నది ఎక్కువగా పోటెత్తడంతోనే ఈ వరద అయితే ప్రవాహం అయితే ఎక్కువగా ఉందని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ధవళేశ్వరానికి అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 149 పునరావాస కేంద్రాలు, అంటే అందులో 4,000కు పైగా అయితే కుటుంబాలను అయితే ఈ యొక్క ప్రాంతాలను తరలించారు. ముందస్తుగా గర్భిణీలు ఎవరైతే ఉన్నారో గర్భిణీలు కూడా వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులకు ముందస్తుగా తరలించి వాళ్ళందరూ కూడా ఎటువంటి, అంటే వాగు దాటే ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరినీ ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే పరిస్థితులు అయితే కలెక్టర్ దినేశ్వర్ కుమార్ ఆదేశించిన నేపథ్యంలోనే నిన్న సాయంత్రమే వాళ్ళందరూ కూడా తరలించిన పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. మొత్తం మీద పునరావాస కేంద్రాలకి ఏర్పాటు చేయడమే కాకుండా మరింత ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంతోనే సురక్షిత ఈ యొక్క పునరావాస కేంద్రాలకు అయితే కొంతమందిని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ పైన జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిపివేసినటువంటి పరిస్థితి. మరో పక్కన ఆంధ్ర నుంచి తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకైతే పూర్తిగా రాకపోకలు నిలిపేసిన పరిస్థితి ఇక్కడ క్లియర్ కట్ గా ఏజెన్సీ ప్రాంతాల్లో చింతూరులో కనపడుతుందని చెప్పాలి. ఎస్, భూపాలపట్నం ఏలేరు ప్రాంతంలో ఒక వ్యక్తి కూడా గల్లంతైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతమైన కాపాడే విషయంలో ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి? అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే వరదలు అతలకుతలం చేస్తున్నాయని చెప్పాలి. విజయవాడ నుంచి మన ఏపీలో విజయవాడ నుంచి వరదను కోలుకోకున్న తర్వాత అక్కడ కోలుకుంటుందని లోపులోనే ఈ వరద అయితే ముంచెత్తింది. ఒక పక్కన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏలేరు వాగు పొంగి ప్రవహించడంతోనే వరద అయితే విలయతాండం చేస్తుంది. మరో పక్కన ఏలేరు వరద ఉధృతి అయితే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా 40,000 క్యూసెక్కుల వరకు కూడా అయితే ఇన్ఫ్లో చేరుకొస్తున్న నేపథ్యంలోనే 27,000 క్యూసెక్కుల వరకు వరదను కిందకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అలాగే 4 నియోజకవర్గాలు, అలాగే జగ్గంపేట, ప్రతిపాడు, పెద్దాపురం, పిఠాపురంలో ముఖ్యంగా వరద అయితే వస్తున్న నేపథ్యంలోనే రాకపోకలు పూర్తిగా జాతీయ రహదారిపై నుంచి అయితే వాటర్ ప్రవహిస్తుంది. మన వెనకాల ఉన్నటువంటి ప్రాంతం కూడా చూడొచ్చు. చెరువులను తలపిస్తున్నటువంటి వరద అయితే పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. కిల్లంపూడి వద్ద భూపతిపాలెం వద్ద అక్కడ గండి పడడంతో అక్కడ వెళుతున్నటువంటి వ్యక్తి రాత్రి కూడా గల్లంతేవారు. ఇప్పుడు కూడా అతను ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కాండ్రకోట వద్ద మరో గండి పడింది, ఏలేరుకి భారీ ఎత్తున గండులు పడుతున్నటువంటి పరిస్థితి మరో పక్కన ఉంది. ఏలేరు వద్ద పడినటువంటి గండ్లను కూడా ఈ రోజు ఏపీ సీఎం కూడా చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా రాజపాలెం వద్ద ఉన్నటువంటి ఏలేరు గండ్లను కూడా పరిశీలించేందుకు అక్కడ చేరుకుని అక్కడ ఉన్నటువంటి వరద నీటిలో చిక్కుకున్నటువంటి కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. మొత్తం గల్లెత్తైన వ్యక్తి ఎవరనేది కూడా ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. మొత్తం ఏదేదో ఒక పక్కన ఏలేరు వరద ఉధృతి, మరో పక్కన చింతూరులో గోదావరి శబరి వరద ఉధృతి, మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వరదలు అయితే విలయతాండం చేస్తున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. మనోజ్, రైట్ ప్రకాష్. సో మొత్తం మీద అల్లూరు జిల్లా వరదలకు అతలాకుతలమవుతోంది. చింతరేవులపల్లి గ్రామాలను ముంచెత్తింది వరద. శ్రీరామగిరి గ్రామం కూడా పెద్ద ఎత్తున వరదలో పూర్తిగా మునిగిపోయిందని చెప్పొచ్చు. భూపాలపట్నంలో ఏలేరు వరద ఉధృతికి గొంతున సుబ్బారావు అనే వ్యక్తి గల్లంతయ్యారు. రాత్రి నుంచి కూడా ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలోని పలు చింతూరు ఏజెన్సీలు కూడా పూర్తిగా నీట మునిగాయి. చింతూరు వద్ద 45 అడుగుల ప్రవహిస్తోంది శబరి నది. కూనవరంలో శబరి గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది వరద. నేషనల్ హైవేలపై నుంచి ప్రవహిస్తోంది